హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రీసెంట్గా బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ పార్క్ ముంబై, అలాగే మైసూర్, అలాగే ఐజీసీఆర్ చెన్నై నుండి, న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ హైదరాబాద్ నుండి, హెవీ వాటర్ బోర్డ్ ముంబై నుండి, ఇలా డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ నుండి ఐటీఐ వాళ్ళకు స్టైపెండరీ ట్రైనింగ్ కేటగిరీ 2 పోస్టులకు నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో కొన్ని ఇప్పుడు కోవిడ్-19 వల్ల ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయలేదు. సో రీసెంట్గా ఎగ్జామ్స్ అయితే ఒక్కొక్కటి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్గా మనం ప్రిలిమినరీ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ నేను ఆల్రెడీ వీడియో అయితే చేయడం జరిగింది. ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ నా వీడియో లింక్ నేను ఛానల్ డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు అది క్లిక్ చేసి మీరు వీడియో అయితే చూడొచ్చు. ఇది వచ్చేసరికి అడ్వాన్స్డ్ టెస్ట్, అంటే ప్రిలిమ్స్ ఎవరైతే పాస్ అవుతారో, ఎవరైతే అడ్వాన్స్డ్ టెస్ట్కి ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్, ఇది అడ్వాన్స్డ్ టెస్ట్. ఇక్కడ మీరు చూసుకుంటే పేపర్ 2 అడ్వాన్స్డ్ టెస్ట్, అలాగే స్టైపెండరీ ట్రైనింగ్ కేటగిరీ 2. ఇది వచ్చేసరికి ఎలక్ట్రీషియన్ పేపరు. ఎవరైతే ఎలక్ట్రీషియన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఇది చాలా యూజ్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇది స్టైపెండరీ ట్రైనింగ్ మెయింటైనర్ ఎలక్ట్రీషియన్. ఇది చూసుకుంటే మీకు 150 మార్క్స్, సేమ్ ప్రిలిమ్స్ లాగా ఇది కూడా సేమ్ మీకు 150 మార్క్స్, 150 మార్కుల పేపరు. టైం వచ్చేసరికి 2 గంటలు 120 నిమిషాలు. సో ఇది వచ్చేసరికి ఓన్లీ మీ ట్రేడ్ థియరీ మాత్రమే. మీరు ఐటీలో ఏదైతే ఎలక్ట్రీషియన్ అయితే ఎలక్ట్రీషియన్, ఏ ట్రేడ్ వాళ్ళు అయితే ఆ ట్రేడ్కి ఓన్లీ 50 బిట్లు ట్రేడ్ థియరీ నుండే మీకు వాళ్ళు క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఒక్కొక్క బిట్కి 3 మార్కులు. సో 50 × 3 150. అలాగే ఒక రాంగ్ అయితే ఒకటి నెగిటివ్ అయితే మీకు ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో సేమ్ ప్రిలిమ్స్ అలాగే ఇది కూడా అలాగే, కానీ ప్రిలిమ్స్లో ఏంటంటే సైన్స్, మ్యాథ్స్, జీకే రావడం జరుగుతుంది. కానీ ఇందులో ఏంటంటే ఓన్లీ ట్రేడ్ థియరీయే. సో పేపర్ మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పేపర్ ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుంది. తెలుగు లాంగ్వేజ్లో అయితే పేపర్ అయితే ఉండదు. సో ఇంగ్లీష్ అండ్ హిందీ. సో ఒకసారి మనం పేపరు చూద్దాం. డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ నేను ఇవ్వట్లేదు, ఎందుకంటే వీడియో చాలా లెంతీ అయిపోతుంది. సో అందుకనే నేను జస్ట్ మీకు బేసిక్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసి వదిలేస్తాను. ఇన్ ఇండియా మెయిన్ సప్లై వోల్టేజ్ యూజ్ టు డొమెస్టిక్ ఎలక్ట్రిక్ అప్లయన్సెస్. మన ఇండియాలో నార్మల్గా డొమెస్టిక్ పర్పస్ కోసం వాడిన అప్లయన్సెస్కి ఎంత వోల్టేజ్ అయితే మనం యూజ్ చేస్తామని అడుగుతున్నారు. ఇక్కడ 110 ఉంది, 48 ఉంది, 220 ఉంది, 5 ఉంది. సో దీని ఆన్సర్ మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. సో ఆన్సర్ ఎవరికైతే తెలుసో వీటి మీద మీరు వారు కామెంట్లో అయితే నాకు కామెంట్ చేయండి. నేను రైటో కాదు మీకు మెసేజ్లో అయితే రిప్లై అవ్వడం జరుగుతుంది. నేను ఓఎంఆర్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సెకండ్ బిట్ చూసుకుంటే సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటర్ ఇస్ మేడ్ సెల్ఫ్ స్టార్ట్ బై యూజింగ్ డాష్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ ఆఫ్ ఎలక్ట్రికల్ సర్క్యూట్. అలాగే ఫోర్త్ చూసుకుంటే ద యూనిట్ ఆఫ్ కెపాసిటెన్స్ ఈజ్, కెపాసిటర్ యూనిట్ అయితే అడగడం జరిగింది. చాలా బేసిక్గానే ఉంటుంది, మీరు ఎవరు ఏం టెన్షన్ పడవసరం లేదు. ఫిఫ్త్ బిట్ చూసుకుంటే డాష్ ఎలక్ట్రోలైట్ ఈజ్ యూజ్డ్ ఫర్ లెడ్ యాసిడ్ బ్యాటరీ. 6th వన్ చూసుకుంటే వాట్ ఈస్ ద వోల్టేజ్ రేటింగ్ ఆఫ్ సింగిల్ డ్రై సెల్ జింక్ కార్బన్. వోల్టేజ్ రేటింగ్ డ్రై సెల్ ఎంత అని అడగడం అయితే ఉంది. 7 చూసుకుంటే ద ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ ద 3 రెసిస్టెన్స్ ఈచ్ ఆఫ్ 3 ohms కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ విల్ బి డాష్ ఓమ్. 3 రెసిస్టెన్స్ వాళ్ళు ప్యారల్లో కనెక్ట్ అయితే చేయడం జరిగింది. సో ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఎంత అని అడగడం అయితే జరిగింది. అలాగే 8 హౌ మెనీ మినిమం డయోడ్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ఫుల్ వేవ్ బ్రిడ్జ్ రెక్టిఫైయర్. చాలా ఈజీ బిట్స్ ఇవన్నీ మీకు తెలిసే ఉంటే, సో మీకు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే ఆన్సర్ కామెంట్ చేయండి. అలాగే 9 చూసుకుంటే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ అన్ ఇన్సులేటర్. మైకా ఉంది, గ్రాఫైట్ ఉంది, ప్లాస్టిక్ ఉంది, పోర్సిలిన్ ఉంది. 10 చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలక్ట్రికల్ మిషన్ ఈస్ హైయెస్ట్ ఎఫిషియన్సీ. సింక్రోనస్ మోటార్, డీసీ మోటార్, ఇండక్షన్ మోటార్, ట్రాన్స్ఫార్మర్. సో 11 చూసుకుంటే వాట్ పారామీటర్ డస్ నాట్ చేంజ్ ఫ్రమ్ ద ఇన్పుట్ టు అవుట్పుట్ ఆఫ్ ఏ పవర్ ట్రాన్స్ఫార్మర్. ఏ పారామీటర్ చేంజ్ అవ్వదు ఇన్పుట్ నుండి అవుట్పుట్కి అని ఇక్కడ అడగడం జరిగింది. ఒకటి ఏ వచ్చేసరికి కరెంట్, బి వోల్టేజ్, సి ఫ్రీక్వెన్సీ, డి ఆల్ ఆఫ్ ద అబోవ్. 12 చూసుకుంటే ద స్క్విరెల్ కేజ్ ఇండక్షన్ మోటార్ డాష్ స్లిప్ రింగ్. స్క్విరెల్ గేజ్ ఇండక్షన్ మోటార్లో ఎన్ని స్లిప్ రింగ్స్ ఉంటాయని అడగడం జరిగింది. 0, 2, 3, 1 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. 13 డాష్ వైర్ ఈజ్ యూజ్డ్ ప్రిపేర్ ఎలక్ట్రికల్ హీటర్. హీటర్కి ఏ వైర్ అయితే యూజ్ చేస్తారో స్టీల్, కాపర్ ఆర్ నిక్రోమ్, అల్యూమినియం. డి. 14 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ రిలేటెడ్ టు ఓమ్స్ లా. I equal to VR, I equal to V square by R, I square equal to V by R, D equal to VR. 14. 15 చూసుకుంటే a region around a stationary electric charge as dash.
అలాగే 16 విచ్ ఇండక్షన్ మోటార్ విల్ బి ద లార్జెస్ట్ ఇన్ సైజ్. 17 విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్. ట్యాంక్, కన్వర్జేటర్, రేడియేటర్, ఎగ్జైటర్. 18 ఫార్ములా ఫర్ సింక్రోనస్ స్పీడ్ ఇన్ RPM is. 19 solar panel uses dash plate for electricity generation. అలాగే 20 copper loss is proportional to. 21 capacity of a battery is expressed in. 22 a switch is always connected in series with. 23 which type of wiring shall be done where mechanical and fire safety is required. So 24 dash amount of heat will be generated in a filament of resistance of 2 ohm when 2 ampere current passes through it. 25 in 3-phase star connection phase voltage is dash times line voltage. 26 in electrical wiring dash color wire is used for grounding. 27 the power factor of a pure resistive circuit is. 28 specific gravity of electrolyte in a fully charged lead acid cell is approximately dash. 29 which of the following protects a cable from physical damage. 30 which among the following is active component. 31 phase difference between 3 phases of the balanced 3-phase system is. 32 synchronous motor synchronous speed of a 3-phase 4-pole 50H induction motor is. 33 power factor of an AC circuit is. 34 limiting temperature of F class insulating material is. 35 1 horsepower equal to. 36 when two coil resistors are connected in series, equivalent resistance is 8 ohm, and when connected in parallel, equivalent resistance becomes 2 ohm. Value of each resistor in ohm is. 37 EHV system is generally used for dash of electricity. 38 positive plate of lead acid cell is made of. 39 for sine wave RMS value equal to dash into minimum value. The tube of fluorescent lamp is filled with. 41 generally resistance of shunt used in ammeter is of dash value. 42 capacity of transformer is expressed in. 43 dash is used for controlling the temperature of electric iron. 44 dash conductor is used for commercial transmission line. 45 slip of the induction motor at standard still is. 46 multimeter is used to measure. 47 a 1500 watt split air conditioner operates 12 hours in a day. How much units will be consumed in 1 month assuming 30 days in a month? 48 commutator is the part of. 49 which of the following material was highest dielectric strength? 50 CT current transformer is used for measuring dash. So ఇది stipendary trainee category 2 advanced exam previous year question paper. సో పేపర్ అయితే మీ ITI బేసిక్ లెవెల్లోనే ఉంటుంది. దీని OMR కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. సో ఇది ఓఎంఆర్లో మీకు చూసుకుంటే రోల్ నెంబరు, అలాగే వెన్యూ కోడ్, ఇక్కడ మీ నేము, ఇక్కడ మీ సిగ్నేచర్, ఇక్కడ మీకు ఏ సెట్ వస్తే ఆ సెట్ బబ్లింగ్ చేయాలి. పేపర్ మీరు అడ్వాన్స్డ్ సెట్ కాబట్టి సెకండ్, పోస్ట్ మీరు ఎలక్ట్రీషియన్, ఎగ్జామ్ డేట్ మీకు ఎప్పుడు ఎగ్జామ్ అయితే అప్పుడు ఆ ఎగ్జామ్ డేట్. నెక్స్ట్ ఇక్కడ 1 నుంచి 50 బిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఏది రైటో మీరు ఓఎంఆర్ అయితే చేయాలి, బబ్లింగ్ అయితే మీరు చేయాలి. సో ఇది ఇన్ కేస్ మ్యాక్సిమం ఆన్లైన్ ఉండదు. ఆన్లైన్ ఉంటే IGCR లాంటివి ఏమైనా ఉంటే ఆన్లైన్ అయితే ఉండాలి. ఆన్లైన్ కూడా మీకు సేమ్ ఇదే ప్యాటర్న్. రిమైనింగ్ ఆన్లైన్లో మీరు జస్ట్ మౌస్ క్లిక్ చేసి టిక్ పెట్టి సబ్మిట్ చేస్తారు అంతే. పేపర్ ప్యాటర్న్ అయితే మీకు ఇలాగే ఉంటుంది. సో ప్రిలిమినరీ ఎగ్జామ్ నేను వీడియో అయితే చేయడం జరిగింది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను దాని లింక్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీలో ITI వాళ్ళకి ఏ నోటిఫికేషన్స్ వస్తాయి, దాని సెలక్షన్ ప్రాసెస్ ఏంటని దాని మీద కూడా నేను వీడియోస్ అయితే చేయడం జరిగింది. దాని వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూడొచ్చు. చాలా హెల్ప్ అయితే అవుతుంది మీకు అది.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.